నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఏ చీకుచింత లేకుండా సంతోషంగా బతకడం అసలు సాధ్యమేనా? ఏదో ఆశీర్వదించాలంటే 10 మందిని చల్లగా 100 ఏళ్ళు ఉండు నాయనా అని ఆశీర్వదించేస్తారు, కానీ అసలు ప్రాక్టికల్గా కుదురుతుందంటారా? ఏమో. ఇదే టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడడానికి ఐ హ్యావ్ వన్ ఆఫ్ అవర్ ఎస్టీమ్డ్ గెస్ట్ ఫర్ టుడేస్ షో, డాక్టర్ రంగనాథన్ గారు, సీనియర్ న్యూరోసర్జన్ అండ్ ఫ్రమ్ ఎయిమ్స్. సో రంగనాథన్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలవడం ఇట్ సెల్ఫ్ నాకు చాలా ఆనర్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గ్లాడ్ దట్ వీవ్ గాట్ కనెక్టెడ్ టుడే సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, కమింగ్ టు అ టాపిక్, చాలాసార్లు మీరు చేసిన పాడ్కాస్ట్లు, మీరు ఇచ్చిన డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ యువర్ వర్షన్స్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ విన్నాను, వింటూ పెరిగాను. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని చాలా ఫాలో అయ్యాను ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ 100 ఏళ్ళు సంతోషంగా ఏ చీకుచింత లేకుండా ఆరోగ్యవంతంగా బతకడం చాలా ముఖ్యం అన్నమాట. ముఖ్యం సార్. సాధ్యమే అంటారా? సాధ్యమని చెప్పాలి. నిజానికి ఏమిటంటే ఇది హైందవ సంప్రదాయంలో ఇదేదో కొత్త విషయం కాదు. ఋగ్వేదంలో శ్రీ సూక్తం అని ఉంటుంది. అంటే ఏదైనా మంచి కార్యక్రమం, సంతోషకరమైన దీపావళి వచ్చింది, సో వేద పండితులు ఆశీర్వదిస్తారు. ధనం ధాన్యం పశుం, ధనం ధాన్యం పశుం, బహుపుత్ర లాభం, 100 సంవత్సరం దీర్ఘమాయువు అని. అంటే ఋగ్వేదం రాసిన మహాశయులు అప్పుడే అనుకున్నారంటే 100 సంవత్సరాలు బతకడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు అని. అంటే అనాదిగా ఈ సాంప్రదాయం భారతదేశంలో ఉంది. ఈ మధ్యకాలంలో ఏమిటంటే దాని మీద కొంచెం ప్రజలు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు. అంతవరకు ఎందుకండి, మీరు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళని మీరు గణాంకాలు తీసుకుంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం, అంటే సంయుక్త ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. అవును. సరే, ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో దగ్గర 2 లక్షల మంది ఉన్నారు. ఒక జిల్లా తీసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి నార్త్ 24 పరగనాస్ జిల్లా అని ఉంది. అంటే ఇదేదో కొత్త విషయం కాదు. అయితే మారుతున్న పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంకా అందుకోవడానికి కొంత ఎక్కువ ఆస్కారం ఉందని కూడా అనిపిస్తూ ఉంది ఇప్పుడు. అంటే సార్, ఇప్పటిదాకా మీరు చెప్పిన ఈ స్టాటిస్టికల్ డేటా ఎప్పుడో జమానా లెక్కలా, ఇప్పుడు లెక్కలా? ఈ మధ్య కాలంలో లేటెస్ట్ కానీ. ఒకప్పుడు మన పూర్వీకులు, తాతలు, బామ్మలు, ఆ జనరేషన్ నడిచేటప్పుడు 116 ఏళ్ళు బతికారు, 120 ఏళ్ళు బతికారు, సునాయాసంగా వాళ్ళ పనులు చేసుకుంటూ బతికారు అని విన్నాం. వాస్తవం విన్నాం. అలాగా అంటే సంఖ్య అక్కడ ఏంటంటే, ఒకటి మనకు అప్పుడు గణాంకాలు లేవు, సంఖ్యాపరంగా కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్లు ఇలాంటి మనకి సౌకర్యాలు వచ్చాయి కాబట్టి దాంట్లో వచ్చినటువంటి ఈ వివరాలు. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కనుక మనం చూసుకుంటే సార్, అప్పటి నుంచి కనుక చూసుకుంటే ఒక లెక్కగా అప్పటికంటే ఇప్పటికి 100 ఏళ్ల కన్నా ఎక్కువ బతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైందని చెప్తున్నారు. తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే జీవన ప్రమాణం ఎంత ఉందంటే 40 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు సునాయాసంగా ఎక్కువ మంది భారతీయులు 70 సంవత్సరాలు బతుకుతున్నారు. అసలు 70.2. నేనకి ఏం చెప్తానంటే 70 సంవత్సరాలు బతికినప్పుడు 30 సంవత్సరాలు బతకడం ఎంత కష్టం అంటున్నారా? అంటే దానికి కొన్ని ప్రయత్నాలు, కొన్ని విధానాలు, కొన్ని మార్పులు చేర్పులు అవసరం పడుతుందేమో అని. అంటే చెప్పడం ఏంటంటే 70 వరకు వచ్చినప్పుడు 30 కదా మిగిలింది. దానికి ఆఖరిలో కొన్ని స్కోర్ చెప్తాను నేను. క్రెడిట్స్, ఏదో బ్యాంకు పరిభాషలో క్రెడిట్స్, డెబిట్స్ అని. సో అట్లా చేసినట్టయితే డెఫినెట్గా 30 చేరడం పెద్ద కష్టం కాదు నాకు అనిపిస్తుంది. సార్, బేసికల్గా ఇప్పుడున్న పొల్యూషన్ లెవెల్స్ కానీ, ఇప్పుడు మనం తింటున్న ఆహారం కానీ, ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్స్ కానీ ఏది కంపేర్ చేసుకున్నా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. ఒకప్పుడు 100 ఏళ్ళు బతకడం హాయిగా బతికేవాళ్ళు, ఇప్పుడు 60-70 ఏళ్లకే మనుషులు కష్టపడుతున్నారు అని వింటున్నాం. కానీ మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. 100 years బతకడం జుజుబ్బి అంటున్నారు మీరు. అంటే కారణం ఏంటంటే అందులో లేశమంత నిజము లేకపోలేదు, పూర్తిగా కాదు. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ముందుకి, ఆరోగ్య ప్రమాణాలు ఎందుకు పెరిగాయంటే ఈ ఇన్ఫెక్షన్ డిజీజెస్ ఏదైతే ఉందో వాటికి మంచి మందులు వచ్చాయి, మంచి వ్యాక్సిన్లు వచ్చాయి, ఆహారం మీద అవగాహన ప్రజలకు వచ్చింది. మంచినీరు తాలూకు, ఒకప్పుడు మంచినీరు ఊళ్ళలో ఎక్కడుండేది ట్యాప్ వాటర్, ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు, దానివల్ల ఏదో ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ బాగున్నాయి ఇప్పుడు.
అదే కాకుండా ఈ సోషల్ మీడియా ఒక విధంగా నేను మెచ్చుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా వల్ల ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. అంటే ఈ ఆహారం తీసుకోవాలి, స్మోకింగ్ చేయకూడదు. అంటే ప్రోగ్రామ్ ఉన్నటువంటి అంతమంది కూడా స్మోకింగ్ చేయడం అంటే ఏదైతే పొగ త్రాగడం మానేయకపోయినా దానివల్ల ప్రమాదం ఉంది సుమా అని ఒక హెచ్చరిక వారి మెదడులోకి చొచ్చుకుపోతూ ఉంది. అలాగే మద్యం సేవించడం కానీ, సరే మద్యం దానివల్ల పెరిగిందా తరిగింది దానివల్ల కాదు, మొత్తం మీద ఏంటంటే సోషల్ మీడియా ప్రజల లోపలికి లోపలికి ప్రతి ప్రాంతానికి వెళ్ళి చొచ్చుకుపోవడం వల్ల దాని ఉపయోగం కూడా ఉన్నది. తర్వాత ఇప్పుడు కొన్ని జబ్బులకు అప్పుడు ఇంక వైద్యం లేదని ఉన్నట్టు ఇప్పుడు ఈ రోజుల్లో అవన్నిటికీ వచ్చాయి. ఉదాహరణకి మీరు ఒకటి తీసుకోండి, ఊబకాయం. సరే కొంచెం తక్కువ మంది ఉండేవాళ్ళు అనుకోండి, ఈ రోజుల్లో ఊబకాయం రొటీన్గా ప్రతి ఊర్లో ప్రతి చిన్న ఊర్లో కూడా ఎక్కడెక్కడో దానికి బ్యారియాట్రిక్ సర్జరీ అని అవుతుంది. ఇట్లా ఏ కష్టానికి దానికి ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయి. ఎందుకు అంటే దానికి సరైనటువంటి వైద్యం పరిస్థితులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల పొల్యూషను ఇవన్నీ స్ట్రెస్ అనేది అందుకని మనం చెప్పబోయే సూత్రాల్లో కొన్ని దగ్గరలో ఆఖరిలో కొన్ని 7 సూత్రాలు చెప్తాను నేను. అవి ఇప్పుడు కూడా వదిలించుకోవాలి, చేయగలిగితేనే 30 సంవత్సరాలు వెళ్ళగలం. సో అది దానికి ఏమిటి అని మనం తర్వాత మాట్లాడదాం. ఈ ట్రెండింగ్ ఇప్పుడు ఏమిటంటే అవును సార్, సోషల్ మీడియా అని మీరు నాకు అన్న వెంటనే ఐ వాజ్ వెయిటింగ్ టు ఆస్క్ యూ దట్. మర్నామత్ అనేది అసలు తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, ట్రెండింగ్ నడుస్తున్న టాపిక్ అది. వాస్తవానికి ఏమిటంటే ఆ మహానుభావుడు ఎవరైతే ఈ మాటను తీసుకొచ్చాడో నిజానికి ఏమిటంటే డోంట్ డై అని ఆయన అమెరికా వ్యక్తి, మల్టీ మిలియనర్ బ్రియాన్ జాన్సన్. ఈ రోజున బాంబేలో ఉన్నాడు, 4, 5, 6 బెంగళూరు వెళ్తాడు. ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, డోంట్ డై అని. దానికి సరే హిందీలో ఏంటంటే మర్నామత్ అని. ఆయన మీరు నమ్ముతారా, అది బ్రయన్ జాన్సన్ గారు చేస్తున్నటువంటి విషయాలని మనం ఎంత ఆమ్ ఆద్మీ సోకాలు భారతదేశంలో చేయగలరా అన్నది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. అసలు ఏంటి సార్ అది? ఆయన చేస్తున్నది చాలా కొంతవరకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి తెల్లవారు 5 గంటలకి తను అలారం లేకుండా లేస్తాడట. 6:15కి బ్రేక్ఫాస్ట్, 11 గంటలకల్లా లంచ్, 9 కల్లా లంచ్, నైట్ తెల్లవారి 11 కల్లా మళ్ళీ డిన్నర్ అయిపోయింది. ఇది ఎంత సాధ్యం? తర్వాత ఆయన చేయించుకునేటువంటి నంబర్ ఆఫ్ టెస్టులు, లేకపోతే వాడేటువంటి మూలికలు కానీ రకరకాల సప్లిమెంట్స్ కానీ అసలు నమ్మశక్యం కానండి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సంవత్సరానికి 2 మిలియన్లు అమెరికన్ డాలర్స్ ఖర్చు పెడుతున్నాడు ఆయన. అంటే మనం భారతదేశం తాలూకా రూపాయి మార్పిడిలో చూసుకుంటే దగ్గర 16 కోట్ల పైన రూపాయలు. ఎంతమంది దాన్ని ఖర్చు పెట్టగలరు అని ఒక మాట చెప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వయసు 47, ఆయన గుండెట 37 సంవత్సరాలు వచ్చింది. స్కిన్ అన్నది 28 సంవత్సరాలు. అసలు జుత్తు తెల్ల వెంట్రుకంటూ లేదట. అయితే అంత సింపుల్ కాదని దయచేసి అందరూ గమనించండి. ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఆయన హానెస్ట్గా ఒక మాట పెట్టాడు, ఏదో ఫేస్ కోసం ఏవో మందులు వాడి చేసి శుభ్రంగా బ్లోక్ట్ అయిపోయింది. అన్యాయంగా అసలు మళ్ళీ పూర్తిగా రికవర్ అవుతాడా లేదని. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రతి వాళ్ళ దగ్గర కూడా కొన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు 5 గంటలు లేవడం మంచి అలవాటు. ఆయన తీసుకున్న పదార్థాలు ఎక్కువ శాతం అన్ని వెజిటేరియన్. అందరూ 16 కోట్ల రూపాయలు నెలకి ఖర్చు పెట్టి అయితే మెయింటైన్ చేయాలి, సంవత్సరానికి ఖర్చు పెట్టి అయినా కష్టమే కదండి, ఎంతమంది దాన్ని అవన్నీ చేయించుకోగలరు అని చెప్తూ ఆయన చెప్పడం ఏంటంటే డోంట్ డై. ఎందుకంటే ఏ మామూలు కారణాలు వల్ల తర్వాత సరే న్యాచురల్ జీవితాంతం ఏదో బతికుండమని చెప్పడం అతను ఎక్కడ చెప్పడం లేదు అని దానికి ఇవన్నీ కూడా తెల్లవారు లేవడం. ఆయన ఎందుకంటే అది వాళ్ళ అబ్బాయితో వాళ్ళకి రక్తాన్ని స్వయంగా ఎక్కించుకున్నాడట. ఎవరు అడిగారు ఒక ఇంటర్వ్యూరు, మరి మీరు అమెరికాలో ఉండి ఈ క్లబ్లకి లేకపోతే నైట్ అయిపోయి చేయాలి కదంటే అవి కూడా చేస్తాను, కానీ నా డిన్నర్ అయితే 11 కదా అయిపోతుంది అంటే అంతా కూడా 6 నుంచి 11 లోపల అన్నీ అయిపోవాలి భోజనం అంతా. ఆ క్యాలరీస్ ఏవో 1700 అండి, 1900 క్యాలరీస్, 2000 కంటే తక్కువే. ఇవన్నీ ఒక భారతీయులకు అది చేయడం కొంచెం కష్టం అవుతుంది. దానికి ఆయన ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు, బ్లూ ప్రింట్ అని. అది ఆయనకి ఎందుకు ఆలోచన వచ్చిందంటే భారతదేశంలో దానికి చాలా మార్కెట్ ఉండబోతుంది అని దానికి ప్రచారం కోసం మొన్న బాంబే నగరంలో దిగాడు. రేపు నుంచి చెప్పినట్టుగా బెంగళూరులో ఉంటాడు. చూడాలి ఎలా ఉంటుంది. దానికంటే ఒక 2 శాస్త్రవేత్తలు ఉన్నారండి. అవును సార్, వాళ్ళ గురించే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు. రే కుర్వెల్ గారు. ఈయన ఒక మంచి కంప్యూటర్ శాస్త్రవేత్త, జూ. ఆయన ఆ మధ్యన అంటే 2035 కల్లా, అందరూ గమనించండి, ఇక్కడ మరణం ఉండదని కాదు,
మామూలుగా వయసును బట్టి వచ్చే మరణాలు అంటే ఏదో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వేసరికి చనిపోవడం అన్నది 2035 కదా, మనిషికి మరణం ఉండదు అని ఒక మాట చెప్పాడు. కానీ దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఆయన దగ్గర. అది అందరికీ కూడా సాధ్యమేమో కూడా అనిపించేటువంటి మాటలు. అంటే కొన్ని నానో రోబోస్ అని వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏమిటి, క్యాన్సర్కి ఏదైనా వైద్యం చేసేవారు అనుకోండి, రేడియేషన్ ఇచ్చేవారు. రేడియేషన్ ఇస్తే చుట్టుపక్కల ప్రాంతం కూడా కొంత డ్యామేజ్ అయ్యేది. కీమోథెరపీ ఇచ్చేవారు. కీమోథెరపీలు ఏమిటి, ఏదైతే క్యాన్సర్ ఉన్న ప్రాంతం కాకుండా ఇంకా చుట్టుపక్కల ప్రాంతం కూడా దాని ప్రభావం, పెను ప్రభావం వచ్చిన సన్నివేశాలు ఉన్నాయి. నానో రోబో అనేది చిన్న రోబో. అది రక్తం నుంచి పంపిస్తారు. అది ఎక్కడైతే అందులో మందు ఉండి ఆ క్యాన్సర్ కణాల సముదాయం ఉందో అక్కడికే వెళ్ళి వాటినే ఛేదించి మళ్ళీ తను వచ్చేస్తుంది. అంటే చుట్టుపక్కల ప్రాంతానికి ఏమాత్రం ప్రమాదం ఉండదు. అలాంటి నానో ర్యాబోస్ వల్ల ఏజింగ్ వల్ల ఏదైతే కణాలు అవన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయో వాటిలన్నిటినీ ఏర్పాడిస్తుంది. ఈయనకు ఇంకొక మాట ఏమిటంటే, ఆయన మంచి సైన్స్ జ్యోతిష్యుడు, ఆయన చెప్పాలి, కంప్యూటర్ జ్యోతిష్యుడు. ఆయన ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరో ఈ పలానా వ్యక్తి గెలుస్తాడు అని చెప్పుడు, ఇంకా గేమ్ కాకముందే చెస్ ఛాంపియన్ అవుతాడని అనటోల్ కార్పమ్ అని చెప్పాడు. కంప్యూటర్ ఎప్పుడు వస్తుందని చెప్పాడు. ఇలాంటి చాలా చెప్పాడు ఆయన. అందులో 85% కరెక్ట్ అయినాయి. అందువల్ల ప్రజలకి 2030 సంవత్సరం కోసం అందరూ కూడా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు చెప్పినవి. అంటే ఆయన చెప్పింది ఏంటంటే మరణాలు ఉండవని కాదు, నార్మల్ కారణాల వల్ల. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఎవరు ఆపగలరండి? ఇంకేదైనా వచ్చిందనుకోండి, ఎవరు ఆపగలరు? నార్మల్గా వయసుతో వచ్చినట్టు మార్పుల వల్ల మరణాలు జరగవు అని రేకురువేలు చెప్పారు. ఇంకా అందరికంటే నాకు భారతదేశానికి సంబంధించి కొంతవరకు అందుబాటులో దగ్గరలో ఉండేది మాట డాన్ బ్యూట్నర్ అని ఒక ఆయన ఒక మంచి వండర్ఫుల్ బుక్ రాశాడు. ఆయన ఆ బుక్ తాలూకా టైటిల్ ఏమిటంటే లెర్న్ హౌ టు లివ్ లాంగర్ ఫ్రమ్ ద పీపుల్ హూ లివ్డ్ ద లాంగెస్ట్. అంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ సంవత్సరాలు బతకడం ఎలా నేర్చుకోండి అని. అదే కదా సార్, మన పూర్వీకుల నుంచి మనం చూసి చేస్తున్నది అది. దానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు, మంచి పరిశోధన చేశాడు. నేను దాన్ని నిజంగా చాలా మెచ్చుకుంటాను. దానికి ఆయన పేరు పెట్టాడు బ్లూ జోన్స్ అని. అంటే ఆ ప్రాంతాలకు వెళ్ళాడు ఆయన. అక్కడ ఉండేటువంటి ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారో అక్కడికి వెళ్ళాడు. ఉదాహరణకి ఆ బ్లూ జోన్స్ అన్నవి 5. సరే, ఈ మధ్యకాలంలో 6ది కూడా చేరింది. 5 ఏమిటి? జపాన్లో ఒకహామా, కాలిఫోర్నియా దగ్గర లోమాలిండా, అలాగే ఇటలీలో సార్డినియా, నికోసియా, ఆ తర్వాత ఐకారియా అంటే గ్రీసులోన. ఇవన్నీ ఒక ప్లేస్లకు వెళ్ళి అక్కడ ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారట. సార్, బేసికల్గా ఎక్కడన్నా ఇండియా పేరు చెప్తారేమో అని వెయిట్ చేశాను నేను. అంటే దాని గురించి కూడా మనం ఇంకొక చెప్పబోతున్నాం. ఏమిటంటే అలాంటి ఆలోచన అన్నది ఇండియన్ శాస్త్రవేత్తలకు ఇంకా రాలేదు కాబట్టి ఇంకా ఆ సమయం వచ్చింది ఇక్కడ కూడాను. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నాము, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంవత్సరాలు సెంటినేరియన్స్ ఉన్నారు. మరి ఇక్కడ ఏమిటి స్థితిగతులు, ఎందుకు ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారని కొంచెం చూడాల్సిన సమయం వచ్చింది కదా. ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఉండి వాళ్ళ భోజనం తెల్లవారు నుంచి ఏం చేస్తారు, వాళ్ళ రొటీన్ ఏమిటి, అదే కాకుండా వాళ్ళందరూ గ్రూప్గా కుటుంబంతో ఉంటున్నారా లేదా, చర్చికి ఎన్నిసార్లు వెళ్తారు, లేకపోతే వాళ్ళ ప్రేయర్లో ఏముంటుంది, తెల్లవారు లేచి నుంచి ఏం చేస్తారు, వాళ్ళ ఆహారంలో మార్పులు, ఇవన్నీ ఆయన గమనించాడు. ఈ 5 ప్రాంతాలు ఏవైతే మనం చెప్పుకున్నాం అన్నింటిలో కూడా అలాంటివి అలవాట్లు ఉన్నాయట. ఏమిటవి? వాళ్ళు మొక్క జాతి నుంచి ఏదైతే ఉందో ప్లాంట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటారు, నాన్ వెజిటేరియన్ చాలా తక్కువ తీసుకుంటారు. అలాగే తెల్లవారు లేవగానే ఒక సెన్స్ ఆఫ్ పర్పస్, భగవంతుని నమ్మండి, దేవుడిని నమ్మండి అని. ఏ నమ్మకం రిలీజన్ అయితే అది వేరే ఆయన చెప్పలేదు. అంటే సెన్స్ ఆఫ్ పర్పస్ అంటామంటే నేను ఈరోజు లేచి ఇప్పుడు నా జీవిత అర్థం పరమార్థం ఏమిటి, ఏం చేయబోవాలి, ఎవరికి నేను సాయం చేయాలి, ఎవరికైనా సాయం చేస్తే అది ఒక సంతోషం కదా అని ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఉండాలి. మనం ఈ డెబిట్స్ క్రెడిట్స్ చెప్పుకున్నప్పుడు ఈ మాట కూడా ఉంది. అలాగే చాలా గట్టిగా నొక్కి ఒక్క అంశం చెప్పిన ఏమిటంటే 4 సార్లు కనీసం టెంపుల్కి వెళ్ళాలట. సో బేసికల్లీ డివోషనల్గా ఎక్కువ కనెక్షన్ ఉండాలి. అందరూ కలిసి భోజనం చేయటం, మనవలు మనవరాళ్ళు పెద్దవాళ్ళు, ఏదైతే పాతకాలంలో హైందవ సంప్రదాయంలో ఏదైతే ఉందో కంబైన్డ్ ఫ్యామిలీ కాన్సెప్ట్ మళ్ళీ ఆయన మాట్లాడాడు. సరే, భోజనం చేస్తున్నప్పుడు 80% అన్నది పొట్ట ఖాళీ ఉండాలి, 80% నిండుగా ఉండాలి, పూర్తిగా భోజనం బాగుందని ఎక్కువ కొట్టేయకూడదు.
మద్యం సేవించడం గురించి మాట్లాడి అమెరికా వ్యక్తి కాబట్టి మద్యం గురించి కూడా ఏదో వైన్ దానివల్ల ఎంత తాగాలి ఇలాంటి కొన్ని అంటే అవి మనకి చేయగలమా లేదని తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం మీద అలాగని చెప్పాడు. ఆ బ్లూ జోన్స్లో ఉన్నటువంటి వివరాలు ఇవి. సో అందులో కొన్ని విషయాలు మనం పట్టుకోవచ్చు. ఉదాహరణకి ఎక్కువగా వెజిటేరియన్ భోజనం చేయడం, ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం, దేవుడిని నమ్మడం, సెన్స్ ఆఫ్ పర్పస్, ఇంకోళ్ళకి పక్క వాళ్ళకి, తోడి వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి ఎవరికైనా సాయం చేయడం, గ్రాటిట్యూడ్. భగవంతుడు ఏదైతే భగవంతుడి వల్ల ఈ రోజున ఈ మాత్రం నేను భోజనం చేయగలుగుతున్నాను, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబం బాగున్నారని ఈ గ్రాటిట్యూడ్ ఉండేటట్టయితే అన్నీ క్రైస్తవ సాంప్రదాయంలో అన్ని దగ్గర కూడా ఉన్నాయి. భోజనం చేసేటప్పుడు మేము హాస్టల్లో లైలగాజీలు ఉండేటప్పుడు ఏంటంటే భోజనం మొదలుపెట్టినప్పుడు ఒక ప్రేయర్ ఉండేది. అవన్నీ ఒక గ్రాటిట్యూడ్ టు ది లార్డ్ హూ హెస్ గివెన్ సంథింగ్ ఫర్ us. 100% సార్ మనిషికి ఇవి కావాలి. జరిగేవి. దానికి ఈ మధ్య కాలంలో సింగపూర్ అనే ఒక చిన్న దేశం ఉంటుంది, అది 6th బ్లూ జోన్గా వచ్చింది. ఓ వావ్, వండర్ఫుల్. అయితే మిగతా బ్లూ జోన్స్కి సింగపూర్కి ఏంటో తేడా చెప్పమంటారా? ఇది క్రియేటెడ్ సిటీ, ఆర్టిఫిషియల్ సిటీ. వాటిలాగా న్యాచురల్గా అవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి, దూరంగా. అంటే ఈ హసల్ బజల్ ఏదైతే మీరు అన్నారు, పొల్యూషన్ ఇలాంటి దూరంగా ఉన్నారు. మరి ఇక్కడ కాదు కదా, అది చాలా అధికంగాను, చాలా ఇండస్ట్రియల్ కంట్రీ, చిన్న కంట్రీ అయినా కానీ పర్ఫెక్ట్ ప్లాన్తో నిర్మించుకున్నారు. చాలా డిసిప్లిన్ కంట్రీ. కరెక్ట్ సార్. అసలు ఎవరు కూడా చూయింగ్ గమ్ అయితే దానికి కింద ఊసారంటే దానికి ఒక ఫైన్ ఉంటుందండి. టాప్ మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ సింగపూర్ సార్. అన్ని కంట్రీ. అయితే అక్కడ నుంచి కొన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఒక యావరేజ్ సింగపూర్ వ్యక్తి ఆయువు ప్రమాణం 65 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత సంవత్సరాలు ఉన్నాయో తెలుసా? 85. మై గాడ్. ఎస్, 20 సంవత్సరాలు ఈ 10 ప్రాంతంలో పెరిగింది. డెస్పైట్ ఆఫ్ బీయింగ్ ద మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్. దానికి కారణం ఒక 3 విషయాలు నాకు చాలా నచ్చాయి. ఒకటి ఏమిటంటే ఈ హౌసింగ్, అంటే గవర్నమెంట్ వారే ఏదైతే 2 బెడ్రూమ్ అని మన కాన్సెప్ట్ వచ్చిందో అక్కడ హౌసింగ్ బోర్డ్ డెవలప్మెంట్ అని ఒక బోర్డు పెట్టి, అంటే అందరూ దగ్గర ఉండి, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ అండి, అక్కడే ఉండడం, కూర్చొని ఏదో ఎక్కడ సాయంకాలం కలుసుకోవడం, అక్కడే పార్కులో ఆడుకోవడం, కూర్చోవడం, ఏదో పాటలు పాడుకోవడం, భోజనాలు చేయడం, కలిసి భోజనం ఈరోజు మీ ఇంటి దగ్గర చేస్తే, దానివలన అందరికీ కలిసిమెలిసి ఉండడం వల్ల ఈ లోన్లీనెస్ ఉండదు అని. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం, లోన్లీనెస్ అనేది ఏకాకే ఉండడం అన్నది అన్నిటికంటే పెద్ద డిజీజ్ అయిపోయింది. ఇప్పుడు అది ఒక పెద్ద ఎపిడమిక్, అంటువ్యాధి అయిపోయింది. అది ప్రివెంట్ చేయడానికి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏమిటి, ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు, రెక్కలు వచ్చి వెళ్ళిపోతున్నారు అమెరికా అని. అది కాకుండా పోనీ వెళ్ళిన వాళ్ళు సరే, వాళ్ళు ఆర్థిక ప్రగతి, వాళ్ళ జీవితం అరగాలి, దాన్ని మనం అబ్జెక్షన్ చెప్పడం కాదు. ఉన్న వాళ్ళైనా ఒకళ్ళు ఎక్కడో కోకాపేటలో ఉంటారు, ఇంకోళ్ళు ఎవరో ఎల్బీ నగర్లో ఉంటారు. కష్టం కదండి. దానికి సింగపూర్ వాళ్ళు చూడండి ఎంత మంచి ఆలోచన చేశారంటే, ఎవరైతే దగ్గరలో ఉంటారు, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో ఒక ఫ్లాట్స్లో ఉన్నారనుకోండి, అదేదో ఒకటి ఖాళీ అయింది, రీసేల్కి వచ్చింది, వీళ్ళు కానీ దాన్ని కొనుక్కోవడానికి వెళ్తే 40,000 సింగపూర్ డాలర్లు ఇది ఇస్తున్నారు రాయితీ. ఓ వావ్. అదే కానీ 4 కిలోమీటర్ల దూరం ఉన్నారనుకోండి, తక్కువ చేస్తున్నారు, దూరం అయిపోయారుగా. అంటే ఏమిటి, అంటే గవర్నమెంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకే చోట ఉండడానికి ఎఫర్ట్ అన్నమాట. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అసలు నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఈ సైకిళ్ళు అక్కడెక్కడో పార్కులు వచ్చి నడుచుకొని ఇచ్చేవాళ్ళు, అందరూ మెట్రో ఎక్కడమే, కార్లు ఎవరైనా నడిపిస్తారు, చాలా తక్కువ. మనకి ఇంటి దగ్గర 3 కార్లు 2 కార్లు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల కూడా ఏమిటంటే పొల్యూషన్ తక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు 50% సింగపూర్ వాళ్ళు పనికి వెళ్ళే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు. అమెరికాలో 5%. భారతదేశం నుంచి గణాంకాలంతా పక్కాక మనకు రాలేదు కాబట్టి చెప్పలేదు నేను. అలాగే హాకర్స్ జోన్స్ అని పెట్టారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు అసలు సింగపూర్లో జంక్ ఫుడ్కి ఫస్ట్ అనమాట. మనకందరికీ తెలుసు, జంక్ ఫుడ్ తిన వల్ల దానివల్ల షుగర్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, ఆరోగ్యం బాగా పాడవుతుంది, ఊబకాయం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ఇవన్నీ తెలిసినవే. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ హాకర్స్ ఏమిటంటే తక్కువ రాయితీలో మంచి భోజనం అందరూ కలిపి ఒక దగ్గర భోజనం చేయడానికి ఒక పద్ధతి కల్పించారు. దానికి కూడా వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు. అంటే ఏమిటి, ప్రభుత్వం నుంచే వీటన్నిటికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. సో దీనివల్ల చాలా మారింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది అక్కడ. ఆర్టిఫిషియల్ సిటీ, క్రియేటెడ్ సిటీ అయినా కూడా 6 బ్లూ జోన్గా
ఆ నామకరణం జరగడానికి ఏమిటంటే అంత ఆరోగ్య ప్రమాణాలు సింగపూర్లో. అయితే సింగపూర్ గురించి జోక్ చెప్పుకుంటే సింగపూర్ పక్కనే మలేషియా ఉంటుంది. మేము సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నాడో ఈ గైడ్ ఒక మాట చెప్పాడు, సార్ ఫిషింగ్కి వెళ్తే జస్ట్ పక్కన ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుందండి, నడిచి వెళ్ళిపోవచ్చు. సింగపూర్లో చేప నోరు తెరవదు సార్. కొంచెం పక్కకు వెళ్ళగానే మలేషియాలో అటు నోరు తెరుస్తుంది, అటు అక్కడ గాలం వేస్తే దొరికిపోతుంది. నేను అడిగాను ఇదేమిటయ్యా విచిత్రం అని. దానికి ఆయన చెప్పడం ఏంటంటే సింగపూర్లో రూల్ అంత స్ట్రిక్ట్ సార్, అసలు ఎవరు నోరు తెరవదు సార్, చేప కూడా నోరు తెరవదు అన్నాడు. సరే అది హాస్యాస్పదమా నిజమైనా కానీ డెఫినెట్గా సింగపూర్లో మాత్రం డిసిప్లిన్ అనేది 150%. అయినా మరి అంత పెద్ద, కానీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అంతే ఎక్కువ. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతే, సంపాదన అంతే, ఎవ్రీథింగ్. ఆ ఎండక గాలి ఉండాలి సార్. అయితే ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇన్ని రాయితీలు ఇవ్వాలి, ఇన్ని చేయాలి, ఇన్ని సబ్సిడీలు ఇవ్వాలి, బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ డిసిప్లిన్ దేర్. కానీ ఈ మూడు వాళ్ళైతే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నాకు కూడా చాలా నచ్చినటువంటి ఆలోచనలు. సార్ ఇప్పుడు ఈ ముగ్గురు సైంటిస్టుల గురించి మాట్లాడుకుందాం. అంటే వాళ్ళ ముగ్గురు థియరీస్ని మనం సమరైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రే కుర్వెల్ గారిది కానివ్వండి, జాన్సన్ గారిది కానివ్వండి, డీన్ బట్టర్ గారిది కానివ్వండి, రంగనాథ్ గారు సమరైజ్ చేసి ఆడియన్స్ కి చెప్పాలి అంటే 7 సూత్రాస్ ఆఫ్ లైఫ్ బై రంగనాథ్ గారు, సప్తపది జీవన సప్తపది ఫర్ 100 years. చాలా సింపుల్ అండి, పెద్ద కాంప్లికేటెడ్, దానికి పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. ఉదాహరణకి ఒకటి ఉంది, ఈట్ రైట్. భోజనం తీసుకునేదే సరైన భోజనం అంతే. అంటే ఏమిటి, ఇప్పుడు నా దాంట్లో కొంచెం నాన్ వెజిటేరియన్ తాలూకు పాలు తక్కువ ఉండాలి, ఇందాక చెప్పినట్టుగానే ఏదైనా ఫ్రూట్స్ కానీ మీ ఊర్లో దొరికినవే, కొంచెం సాల్ట్ తక్కువ ఉండాలి, ఈ గ్రిల్డ్ ఫుడ్ అవన్నీ తీసుకోకూడదు. ఏమైపోతారు సార్ ఈ చాట్ బండ్ల వాళ్ళు, పానీపూరి బండ్ల వాళ్ళు, జంక్ ఫుడ్ వాళ్ళు ఏమైపోతారు సార్? వాళ్ళు బతకాలి, వాళ్ళు కూడా భారతీయులే. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఎవరెవరైతే 100 సంవత్సరాలు ఉండాలి అని అభిలాషించుకుంటున్నారు, ఇలాంటి కొన్ని కట్టుదిట్టం అయితే చేసుకోవాల్సింది. అందుకని దానికి ఈట్ రైట్ అన్నారు. ఈట్ రైట్. సో రైట్ అంటే కరెక్ట్గా ప్లాంట్ ప్రోడక్ట్స్ తినడం, ఫ్రూట్స్ తీసుకోవడం, సాల్ట్ తక్కువ, షుగర్ తక్కువ తీసుకోవడం. ఇందాక చెప్పినట్టుగానే భోజనం చేస్తున్నప్పుడు 80% ఉండి 20% ఖాళీ ఉంచడం, ఎందుకంటే జీర్ణం అవ్వడానికి. అది ఈట్ రైట్. ఫస్ట్ సూత్రం ఈట్ రైట్. కీప్ యువర్ బాడీ రైట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఉదాహరణకి వెయిట్ అండి, ఈ రోజుల్లో చాలా ప్రాబ్లం అయిపోయింది. ప్రతి ఎక్కడ చూసినా కానీ ఊబకాయం. ఇందులో ఇంతవరకు నేను సర్జన్గా ఎవరికి కూడా నేనేదో దానికి అడ్వర్టైజ్మెంట్ చేయడం కాదు, కానీ ప్రజల్లో ఉన్నటువంటి భయం, ఆందోళన పోవాలి సర్జరీ గురించి. ఈ విషయం అదే చెప్తుంది. మాటకి ఇప్పుడు ఎవరైనా ఈ బ్యారియాట్రిక్ సర్జరీ, ఊబకాయాన్ని కోసం సర్జరీ చేసి చాలా విరివిగా జరుగుతున్నాయి. మీరు నమ్ముతారా, 10 సంవత్సరాలు ఎక్కువ అవుతుందట వాళ్ళ ఆయు ప్రమాణం. అద్భుతం. క్యాట్రాక్ట్ వచ్చిందనుకోండి 9 సంవత్సరాలు. క్యాట్రాక్ట్ అంటే ఏం సింపుల్, ఉదయం ఇప్పుడు ఏంటిది అసలు ఆపరేషన్ చేయించి సాయంత్రం డిశ్చార్జ్ అయిపోతారు సార్. డే కేర్. కరెక్ట్. ఇప్పుడు హిప్ సర్జరీ వచ్చింది, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ వచ్చింది, రోబోస్ వచ్చాయి, 2 రోజులని నడిపిస్తున్నారు. ఓ అమ్మో హిప్ సర్జరీ అంటే ఇంక జీవితం అంతా బెడ్ మీద ఉంటామని ఒక ఆలోచన ఉండేది. సరైనది కాదండి. హైదరాబాద్ నగరంలోనే కనీసం 60 చోట్ల ఇంకా ఎక్కువ ఉన్నాయేమో రోబోస్ సౌకర్యం ఉంది. 2 రోజులు అయిపోతారు. 10 సంవత్సరాలు మీకు పెరుగుతున్నారు దానివల్ల. సెన్స్ ఆఫ్ పర్పస్ ఏదైతే మనం ఇందాక అనుకున్నామో, భగవంతుడు ఎందుకు నేను ఈరోజు కూడా ఉన్నాను, ఎవరికి నేను సాయం చేయాలి, చేస్తే దానిలో సంతోషం ఏంటి, దానిలో నాకు ఆనందం ఏంటి, నా జీవిత పరమార్థం ఏమిటి, దానికి అర్థం ఏమిటి, నువ్వే కల్పించావు తండ్రి అని చెప్పుకుంటే ఇంక 7 సంవత్సరాలు అవుతుందట. 4 సార్లు ఏదైతే టెంపుల్కి వెళ్ళి భగవంతుని దాన్ని అయ్యా అని. సార్ మనం 1 by 1 మాట్లాడుకుందాం. సెకండ్ మనం కీప్ యువర్ బాడీ రైట్ దగ్గర ఉన్నాం. సో థర్డ్ థియరీ విల్ బి ఎక్సర్సైజ్. అంటే యాక్టివ్గా కీప్ యువర్ బాడీ రైట్ అంటేనే మనం ఎక్సర్సైజ్ చేయాలని కదా అర్థం. నేను చెప్పిన ఏది ఆరోగ్యం ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఉదాహరణకి పాలీఫార్మసీ, ఎక్కువ మందులు వేసుకోకూడదు, డాక్టర్ గారి తాలూకా పర్యవేక్షణలో ఉండాలి. ఇప్పుడు హిప్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానికి వైద్యం ఆ డాక్టర్ గారు చెప్పినట్టు నీ జాయింట్ అనుకోండి, దానికి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ లేదు, కానీ దానివల్ల డెఫినెట్గా మీకు ఏదో ఈ మిగతా ఊబకాయం రావడం, హార్ట్ అటాక్లు, బీపీలు ఇవన్నీ రాకుండా ఉండడానికి, ఆరోగ్యం పెరగడానికి అవకాశం ఉంది. ఇంకో మాట నేను అందులో మాటల్లో చెప్పకపోయాను, ఇందులో ఒక నెగిటివ్ మాట కూడా ఉంది. నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అంటే డెబిట్ అవుతుంది. ఏమిటది? ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ చాలా ఎక్కువ ఉంది. డయాబెటీస్ కాళ్ళలో చిన్న గాయం అయిందంటే అది మానదు. అవును. అందువల్ల దానికి అలాగ డ్రెస్సింగ్ చేస్తూ ఇవి చేసి చివరికి కాలు తీసేటువంటి పరిస్థితి.
ఆ డయాబెటిక్ ఫుట్ అంటారు దాన్ని. కరెక్ట్ సార్. దానికి కానీ సరిగ్గా సత్వరణ వైద్యంగా చేయకపోతే ప్రాణాపాయం అది. అలా చేయకపోవడం వల్ల 15 సంవత్సరాలు నెగిటివ్ అయిపోతుందట. సో అన్నీ పాజిటివ్ మాటలే మనం చెప్పటం లేదు, అంటే ఇందులో కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగారు మూడోది ఏది యాక్టివ్, కీప్ యాక్టివ్. ఎక్సర్సైజ్ అనేది దగ్గర కీప్ యాక్టివ్. అసలు ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో పని చేస్తూ ఉండాలి ఉదయం నుంచి సాయంకాలం వరకు. ఎక్కడ చేస్తారు సార్ అసలు? పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేస్తారు సార్? మనకి అన్ని రోబోలు వచ్చేసి, మెషిన్లు వచ్చేసి, ఆ మొబైల్, ఆ రోబోలు దానివల్ల అయిపోయింది. నేను చెప్పేది ఏంటి, ఇంటి దగ్గర అనుకోండి ఏవో పుస్తకాలు సర్దుతున్నారు, న్యూస్ పేపర్లు సర్దుతున్నారు అనుకోండి, 5 పేపర్లు ఉన్నాయి. ఇంతకుముందు 5 కలిపి ఒకసారి పెట్టేవాళ్ళు. మీరు 2 సార్లు 3 సార్లు దాన్ని విభజించండి. ఏదైనా ఫోనే వచ్చింది అనుకోండి, బోస్ గారే ఫోన్ చేశారు, నిలబడి మాట్లాడండి. ఏదైనా పని చేసినప్పుడు కొంచెం నిలబడి అటు తిరుగుతూ ఉండండి. అదే కాకుండా ఏదైనా కొత్త స్పోర్ట్ ఏదైనా నేర్చుకోండి. సార్ 60 ఏళ్లలో 70 ఏళ్లలో కూడా కొత్త స్పోర్ట్లు దానికి ఏమిటి, ఇప్పుడు ఏదో దాన్ని షటిల్ ఆడక్కర్లేదండి. ఏదైనా స్పోర్ట్ అంటే ఇప్పుడు మాటకి మీరు వాకింగ్ క్లబ్ అని ఉంది, లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి, అందులో మెంబర్స్గా చేరండి. సింపుల్గా ఏదైనా కొత్త విషయం ఇంకా నేర్చుకోండి. ఇలాంటివి చేస్తుంటే యాక్టివ్ ఉండాలి. దానిలో ఉన్నటువంటి బ్రెయిన్ యాక్టివ్ ఉండాలా, బాడీ యాక్టివ్? బాడీ యాక్టివ్ ఉంటే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, అంతే కదండి. అంటే కూర్చొని గేమ్ ఆడుకుంటున్నాం సెల్ ఫోన్లో, అది మీరు అలవ్ చేస్తారా? చాలా చేయటది. అందులో మొబైల్లో కూడా 2 రకాలు ఉన్నాయి, పాసివ్, యాక్టివ్ అని. పాసివ్ అంటే ఏమిటి అంటే మీరు ఇంకా అలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు, స్క్రోలింగ్ దానివల్ల చాలా చేయటం. యాక్టివ్ స్క్రోలింగ్ అని అంటే మీరు ఏదైనా బ్లాగ్ రాశారు, అందులో మీరు ఏదైనా కొత్త వీడియో చేశారు, ఒక దానికోసం మీరు ఏదైనా ఆన్సర్ చేశారు, రీసెర్చ్ చేయడాలు. అది ఎప్పుడైతే మీ మెదడుకి సానబెడతారో, మెదడుకి మేత ఉంటుందో దానిని యాక్టివ్ స్క్రోల్ అంటారు. అది చాలా ఉపయోగకరం. అది మనం గంటలు కూడా తిట్టిపోయి అదే కదా. అందుకని చెప్తున్నాను, ఏదైతే ఉందో మొబైల్ అనేది గొప్ప సాధనం, కానీ అది మించి దాటిపోయినట్టయితే వచ్చే ఇబ్బంది ఇది. ఓకే సార్. సో థర్డ్ పాయింట్ ఎక్సర్సైజ్, యాక్టివ్గా ఉండాలి. గాట్ ఇట్ సార్. 4th సూత్ర ఆఫ్ లైఫ్. తర్వాత నాలుగోది ఏమిటి, ఇదేమిటంటే చూజ్ యువర్ హ్యాపీ ప్లేస్. అంటే ఏమిటి, మీరు అక్కడికెక్కడో గార్డెను లేకపోతే ఏదో పార్కు అక్కడికి వెళ్ళి చెప్పిన ఇందాక సేమ్ సింగపూర్ వాళ్ళు చేసినట్టు మిరపకాయ బజ్జీ సెంటర్ దగ్గరికి వెళ్తే సైక్లింగ్ చేయండి. మిరపకాయ బజ్జీలో చాలా ఆయిల్ ఉంటుంది. లేదు ఇంకొకటి ఏదైతే సెపరేట్గా ఉండడం మాత్రం ప్రయత్నించకండి, లోన్లీనెస్. ఎవరైనా రూమ్మేట్ని పెట్టుకోండి. లోన్లీనెస్ గురించి మాట్లాడుతూ ఒక అమెరికా శాస్త్రవేత్త, అదే కాక సర్జన్ జనరల్ అంటారు ఆయన, భారతదేశ సంతతి. లోన్లీగా ఉండే వ్యక్తుల వల్ల ఏంటంటే 1 డజన్ సిగరెట్లు ఒక రోజు కాలిస్తే ఎంత ప్రమాదమో అంత ప్రమాదం అంటే లోన్లీగా ఉండి. ఇందాక చెప్పిన ఇంకొకటి ఏంటి, దగ్గర చుట్టాలకి బంధువులకి మనం సాయం చేస్తే, ఇది చాలా జాన్ హాప్కిన్స్ కాలేజీ నుంచి వచ్చినటువంటి స్టడీ. దానివలన దగ్గర 15 సంవత్సరాలు ఇంకా హ్యాపీగా బతకొచ్చట. అద్భుతం. అలాగే మీరేమిటంటే ఎక్కడ ఆరోగ్యము, ఎక్కడ మనకి ఒక్కరే ఉన్నారనుకోండి, ఓ దగ్గరలో హాస్పిటల్ సౌకర్యం ఏదైనా వెళ్ళాలని చేయాలని. నేను మామూలుగా కొంచెం ఈ మొబైల్ వాడకానికి నేను వ్యతిరేకనైనా, ఈ చాటింగ్ గ్రూప్స్ ఏదైతే వాట్సాప్ గ్రూప్ కొంతవరకు దాని ఉపయోగకరం కూడా ఉంది. ఏదో మిత్రులతోని, పాత మిత్రులతోని, ఎవరో మా కాలేజీ వాళ్ళు లేకపోతే ఎయిమ్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు ఎక్కడండి దొరికేవాళ్ళు. అంటే గెటింగ్ కనెక్టెడ్ టు పీపుల్, అంటే అలా కనెక్ట్ అవ్వడానికి ఫోన్ ని వాడుకోవచ్చు. ఇది ఒక సాధనం. అయితే కంటిన్యూస్గా కూర్చొని ప్యాసివ్ అది మాత్రం. గాట్ ఇట్ సార్. దానివల్ల సో చూజ్ యువర్ హ్యాపీ ప్లేస్, దట్స్ ద 4th సూత్ర ఆఫ్ లైఫ్. గాట్ ఇట్. రిలాక్సేషన్, అది 5th సూత్రానా సార్? అవునండి. రిలాక్స్ అంటే ఏమిటి, ఒక నిద్ర అన్నిటికంటే ముఖ్యమైన. నిద్ర పెద్ద ఖర్చు, ప్రీమియం అయిపోయింది. 7 నుంచి 8 గంటలు హాయిగా నిద్ర. సార్ మీరు నమ్మరు, 60 yearsకో లేకపోతే 50 years దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు నిద్ర పట్టట్లేదు అని చెప్తే వినేవాళ్ళం. అసలు 30 ఏళ్ల వాళ్ళకి, 25 ఏళ్ల వాళ్ళకి కూడా నిద్ర లేదు ఈ రోజుల్లో. సరే కదండి, అదొక పెద్ద ప్రీమియం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అది కాస్ట్తో కూర్చొని వస్తువు. కరెక్ట్ సార్. స్లీప్ సెల్స్ ఉన్నాయి సార్, స్లీప్ సెంటర్స్ ఉన్నాయి సార్ హైదరాబాద్లో, బోల్డ్ మెట్రో సిటీస్లో ఉన్నాయి. ఎందుకంటే నిద్ర అన్నది కారణం ఏంటంటే, పేదవాడైనా భాగ్యవంతుడైనా, ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఇప్పుడు మధ్యాహ్నం ఏదో పని చేస్తూ ఉంటాడు, ఏదో బండ మీద పడుకుంటాడండి, ఏం ఏసీ ఉంది, ఏం హంసతూలికా తలుపు ఉందండి, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. మరి అలాంటి నిద్ర రాకపోవడం ఏమిటి, మీరు ఏ టైంకి నిద్రపోతున్నారు? సృష్టికర్త తయారు చేసినప్పుడే మెదడులో మెలటోనిన్ ఒక
హార్మోన్ తయారు చేశాడు, నిద్ర రావడానికి కార్యభూతమైనటువంటిది. ఇప్పుడు చీకటి పడిన తర్వాత దాని తాలూకా తయారీ మొదలవుతుందట, ఉత్పత్తి. ఓకే. రాత్రి 1:12 ప్రాంతంలో మ్యాక్సిమం పీక్ వస్తుంది. ఓకే. 4 గంటల నుంచి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది వచ్చి నిద్ర నేను పడుకుంటాను డాక్టర్ గారు అని అంటే, ఎప్పుడు పడుకుంటావా అంటే 11 పడుకొని 7కి లేస్తానండి. ఎక్కడుందండి మెలటోనిన్? మెలటోనిన్ వెలుతురు వస్తే దాని సెక్రేషన్ ఆగిపోతుందండి, చీకట్లో వస్తుంది. ఓహో, అసలు వెలుతురు వస్తేనే బాడీలో దాని సెక్రేషన్ ఆగిపోతుంది. ఎప్పుడు సార్ దాని ప్రీమియం సెక్రేషన్? రాత్రి, మధ్యరాత్రి. అది కూడా చీకటి. ఇప్పుడు మీరు మొబైల్ వాడుతున్నారు, దాని బ్లూ లైట్ వస్తూ ఉంటుంది, దానివల్ల మన మెలటోనిన్ హాని జరుగుతూ ఉంటుంది. బ్లూ లైట్ కూడా మెలటోనిన్ సెక్రేషన్ కి హార్నెస్ అవుతుంది. ఏదైతే చెప్తామంటే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా నిద్ర పూసే సమయంలో కడు దూరంలో ఉండాలి. ఏదో మొబైల్లో మెసేజ్ వచ్చింది చూడడం, ఒక మెయిల్ చూడడం, దానికి ఆన్సర్ చేయడం ఎట్లంటే నిద్ర పడుతుంది. సో నిద్ర అనేది 7 నుంచి 8 గంటలు. 7 నుంచి 8 గంటలు ఇవాళ రోజున సార్ అవసరం. అలా అయితేనే మీరు మెదడుకి ఏదైతే జరుగుతుందో ఏమిటంటే అమ్మ, మెదడు కూడా ఒక ముఖ్యమైన అవయవం. అది ఉదయం నుంచి సాయంకాలం వరకు 24/7 365 డేస్ ఇంకా పని చేస్తూనే ఉంటుంది కదండి. దానికి కూడా రెస్ట్ అవసరం కదా. ఏదైనా ఏజ్ గ్రూప్కి 7 నుంచి 8 గంటలు అవసరం అంటారా సార్? పిల్లలు అయితే ఇంకెక్కువ, 12 గంటలు అంటాం. చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళు అప్పుడు 12-15 గంటలు పడుకుంటారు. వాళ్ళంతా పడుకునే ఉంటారు. తల్లిదండ్రులు వర్రీ అవుతుంటారు, అంటే పాలు ఇవ్వడానికి నిద్ర లేపాల్సి ఉంటుంది. అంటే 60-70 ఇయర్స్ వాళ్ళకి కూడా 7 to 8 hours ఇంపార్టెంట్ అంటారు. అవసరం. ఒక గంట మనం రాయితీ ఇచ్చినా కానీ, ఎందుకంటే ఆ సమయంలో కొంతవరకు నిద్ర సమయం తక్కువ అవుతుంది. కానీ ఎవరైతే ఇంతసేమో నిద్రపోగలిగితే వాళ్ళు అదృష్టవంతుల కింద. అదృష్టవంతులు సార్ నిజంగా. అదే కాకుండా ఆఫ్టర్నూన్ న్యాప్ అని ఉంటుందండి, మధ్యాహ్నం. సియస్టా. అది కానీ ఒక 20 నిమిషాలు. మళ్ళీ దాంట్లో ఏమిటి, నిద్ర మంచం పడుపు మీద పడుకోకూడదు, కూర్చొని. అది 2:30-3 నుంచి మధ్యాహ్నం. అదేం లెక్క సార్? అదంతే. ఎందుకంటే మరి దీని మీద పడుకున్నారనుకోండి, ఇంకా మరి లేవరు మీరు. 20 నిమిషాల తర్వాత ఎక్కువ గంట సేపు పడుకున్నారనుకోండి, ఈరోజు బాగుంది అనుకొని, మరి రాత్రి నిద్ర ఎలా వస్తుందండి? అంటే మధ్యాహ్నం పూట నాప్ 20 to 30 minutes ఉండాలి అంతే. శాస్త్రం ఇది దానే నాప్ అంటారు. అది చిన్న ఈ నిద్ర అనమాట. కళ్ళు మూసుకొని అలా పడుకోవడం, జస్ట్ ఒక చిన్న రెస్ట్ లాగా అంతే. అదే కాకుండా ఇంకా రిలాక్సేషన్ ప్లేస్ ఏదైతే ఈ స్పా అని మన ఇప్పుడు వచ్చింది ఈ మధ్యన, హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఉన్నాయి. వాటిని ఫిన్లాండ్లో ఒకటి, ఏది హ్యాపీయెస్ట్ కంట్రీ ప్రపంచంలో ఏది తెలిసిన? ఫిన్లాండ్. బిందాస్ ఉంటారు వాళ్ళు. అంటే గత 7 సంవత్సరాల నుంచి ఆ దేశాన్ని కొట్టగలిగిన దేశం ఇంతవరకు లేదు. అమెరికా లేదు, సింగపూరు లేదు. అక్కడ ఏమిటంటే వీళ్ళందరూ ఇదే హ్యాపీ. ఎవరో చెప్పారు నాకు, ఇంక అక్కడ ఆ మధ్యన వెళ్ళి ఫిన్లాండ్ దర్శించిన వాళ్ళు, ఒక వస్తువే పోయిందనుకోండి ఎక్కడో పార్కులో, మీరు నమ్ముతారట, ఎవరో వెతుకొని వచ్చి మీకు ఇస్తారట. అంత మంచి వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే అది ఆ దొంగిలింపడం అనేది చేయటం అలాంటి లేని అలవాట్లు ఆ దేశం తాలూకా భౌగోళిక పరిస్థితి. అది అందులో ఒక ముఖ్యమైన మాట సౌనా. అంటే టెంపరేచరు, వెట్ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసేటువంటి ఒక దాంట్లోకి ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరూ సౌనాకి వెళ్తారట. దానివల్ల పూర్తిగా రిలాక్స్ అయిపోతారు. సరే, సౌనా అన్నది ఇక్కడ లేకపోయినా కానీ స్పా కల్చర్ నెమ్మదిగా అదే వచ్చింది. సోనా బాత్ అంటూ ఉంటారు కదా. సౌనా బాత్ అంటే అదే అక్కడ ఫిన్లాండ్లో ఆరిజిన్ అయింది. దానికి ఒక మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి. మీరేదో సంగీత విద్వాంసులు లేకపోతే ఏదో ఇది ఇవ్వడానికి, ఏదో కచేరీ ఇవ్వడానికి కాదు. అది మీ మెదడుకు సానపడుతుంది. పజిల్స్ ఏమన్నా చేస్తూ ఉండండి. రీడింగ్ చేయండి. మొబైల్ తగ్గించండి, చదువుకోండి. ఆ అలవాటు రీడింగ్ హ్యాబిట్ మొదలు పెట్టండి. మళ్ళీ స్ట్రెస్ అన్నది తీసేయండి. అందుకనే ఇప్పుడు అందరికన్నా నేనేదో అంటాను, షుగర్ తక్కువ, లెస్ షుగర్, సాల్ట్ లెస్, స్ట్రెస్ లెస్. అట్లా ఇప్పుడు ఇన్ని అసలు చెప్పొచ్చు మనకు కావాలంటే. ఎక్సర్సైజ్, స్పోర్ట్స్, ఇవన్నీ చేస్తూ రిలాక్సేషన్ వస్తుంది కదా. సార్ నేను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీరు డాక్టరు, ఎస్పెషలీ న్యూరో సర్జన్ కాబట్టి అడుగుతున్నాను సార్ ఈ పాయింట్. బుక్స్ చదవమంటున్నారు మీరు, బట్ చాలామందికి ఫోన్ చూస్తున్నాం అనుకోండి సార్, ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒక సబ్జెక్ట్ నచ్చింది, మనం లైక్ చేసాము, షేర్ చేసాము. బికాస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏ టాపిక్ అయితే చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నామో అవే వస్తూ ఉంటాయి మనకి ఫోన్లో కూడా. ఓకే, అవి చూస్తూ ఉండడం వల్ల ఇన్స్టెంట్గా మనకి తెలియని ఒక ప్లెజర్,
ఒక తెలియని గ్రాటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం హ్యాపీ ఫీల్ అయిపోతున్నాం. మీరు ఇందాక చూస్ హ్యాపీ ప్లేస్ అన్నప్పుడు నాకు ఫోన్ చూస్తే హ్యాపీనెస్ వస్తుంది సార్. నాకే కాదు, హియర్ ఐ రిప్రజెంట్ ద సొసైటీ. ఇక్కడ ఇష్యూ వల్ల ఏమిటంటే ప్రతి ఏదైనా సాధనానికి కూడా దాని మంచి ఉంటుంది. ఒకటి ఆస్పెక్ట్ అది. రెండో ఆస్పెక్ట్ ఏమిటి, దానివల్ల మేము ఇద్దరికి చేటు అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఎవరితో మీరు కలవరు. మీరు ఆ కూపస్థ మండూకంలాగా ఫోను అక్కడే కూర్చుంటారు. ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్లో ఎడిక్షన్ ఉందంటున్నారా? అది ఎడిక్షన్. అది దీనివల్ల కూడా ఏమిటంటే అది లిమిట్గా మీరు చేయగలిగితే ఓకే, దానివల్ల కూడా దాని ఉపయోగం ఉంటుంది. సో ఒక రకమైన రిలాక్సేషన్. ఇప్పుడు రిలాక్సేషన్ అనేది మీకు ఏది రిలాక్సేషన్, ఇంకొకరికి ఏది రిలాక్సేషన్ వేరే వేరే ఉండొచ్చు. గాట్ ఇట్. అది ఒక పద్ధతి. సో 5 అయిపోయినాయి. ఇంకా 6వది ఏమిటంటే సెన్స్ ఆఫ్ పర్పస్. ఇందాక మనం చెప్పుకున్నాం, సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ లైఫ్. ఎస్. ఎవరికైనా తోడి వాళ్ళకి సాయం చేయాలి. అసలు నేను ఎందుకు ఈ న్యూరో సర్జన్ అయ్యాను, లేకపోతే ఇంకేదన్నా ఎందుకు చేశాను, ఎంతమందికి ఏం చేయాలి, ఇంకెన్నాళ్ళు చేస్తే దాని సంతోషం, ఆర్థికంగా మనకు వచ్చినటువంటి ఉపయోగం కన్నా ఆ సంతోషం మనసులో నిండుగా ఉండడం వల్ల ఆయు ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సరే, చాలా మాట్లాడడం చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ సార్? మీరు మీ సెన్స్ ఆఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి సార్? అదే, నేను న్యూరో సర్జన్గా ఎందుకంటే నేను ఏ రోజు డాక్టర్ అవుతాను అనుకోలేదు. ఓకే. ఎక్కడో చిన్న మారుమూరు గ్రామంలో పుట్టిన నాకు అది చుట్టుపక్కల వాళ్ళని డాక్టర్ చదివితే ప్రజలకు సేవ చేయొచ్చు, దానివల్ల ఎంతోమందికి ఆరోగ్యం ప్రమాణాలు ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుందని ఎక్కడో చదివాను, విన్నాను. అప్పటి నుంచి నాకు ఎంతో ఉత్సుకత. ఆ తర్వాత న్యూరో సర్జన్ అన్నది నేను ఆరోగ్య రంగంలోనికి డాక్టర్గా అడుగుపెట్టిన మొట్టమొదటి డిపార్ట్మెంట్ న్యూరో సర్జరీ. అక్కడ ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన దగ్గర న్యూరో సర్జరీ ఎంత సీరియస్గా ఉన్న పేషెంట్లు కానీ మనం సరైన వైద్యం సక్రమంగా సరైన రీతిలో చేయగలిగితే వాళ్ళ తాలూకా రికవరీ ఎంత బాగుంటుందంటే అసలు మ్యాజికల్గా అనమాట. సో నేను కూడా న్యూరో సర్జన్ ఇంతమందికి చేయగలిగితే ఎంత బాగుంటుందో. సీరియస్ యాక్సిడెంట్ అయింది, ఒక బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, బ్రెయిన్లో యాబ్సెస్ వచ్చింది, చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి 2 కాళ్ళు కదచ్చలేదు, బ్రెయిన్లో వాటర్ పెరిగింది, ఇలాంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఏదన్నా చేయగలిగి వాళ్ళ తర్వాత ఇప్పుడు మటుకు నేను 42 సంవత్సరాల నుంచి న్యూరో సర్జరీ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ నగరంలో 37. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం నేను ఆపరేట్ చేసిన పేషెంట్ వచ్చి, సార్ మీరు నాకు ఆపరేట్ చేశారు, నా భార్య నా పిల్లలను చూపిస్తుంటే ఎంత సంతోషం, దానికి ఎన్ని కోట్లు వస్తే దానికి సరిపోతుంది చెప్పండి. సో ఇది సెన్స్ ఆఫ్ పర్పస్ అంటే. ఇప్పుడు ఒకళ్ళు వక్త లేకపోతే పొలిటీషియన్ ఏదైనా ఏ రంగంలోనే సాయం చేయొచ్చు, సేవ. ఆ సెన్స్ ఆఫ్ పర్పస్ ఉండాలి. సో సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ లైఫ్ అంటే బేసికల్గా 10 మందికి ఉపయోగపడి హెల్ప్ అయ్యే యాక్టివిటీ చేయడాన్ని సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ లైఫ్ అంటారు. గాట్ ఇట్ సార్. తర్వాత ఇంకోటి లాస్ట్ది భగవంతుడి దర్శనం. దానివల్ల అందరిని కలిసిమెలిసినట్టు అవుతుంది. రోజు ఏదైతే ఆ దేవుడు ఇచ్చారో, ప్రసాదించాడో, అయ్యా నీకు అది గ్రాటిట్యూడ్ కింద 4 సార్లు వెళ్ళి నమస్కారం చేయడం. తిరుమలలో 1,00,000 కొలది భక్తులు, సరే ఎక్కడ బెత్లెహేం వెళ్తారు, ఇంకో దగ్గర మక్కా వెళ్తారు, ఇంతమంది అనే కష్టాలు కూర్చి, లేకపోతే హజ్ యాత్ర మీరు చూస్తూ ఉంటే అంత వేడిలో అసలు మాడిపోతారని అనుకుంటే మరి ఇంతమంది భక్తులు ఆ నమ్మకంతో వెళ్తున్నారంటేనే ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, దానివల్ల మంచి జరుగుతుంది మా కుటుంబానికి అనేటువంటి ఆ నమ్మకం. మరి ముస్లిం సోదరుడు నమాజ్ 5 సార్లు చేయడం, ఇంకా ఎక్కువ సార్లు చేయడం దీంట్లో. అదే కాకుండా శనివారం ఉపవాసాలు, ఇవన్నీ కూడా ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో సేమ్ అవన్నిటికీ ఒక నాంది ప్రస్తావన ఇవన్నీ కూడా. అందువల్ల ఏమిటంటే నేను చెప్పేది భారత ప్రభుత్వం ఏంటంటే దీనికి కొన్ని సౌకర్యాలు ఏదైతే, ఉదాహరణకి ఇప్పుడు ఓల్డ్ పీపుల్కి జెరియాట్రిక్ వార్డ్స్ అని వచ్చాయి. ఏంటి సార్ అది? జెరియాట్రిక్ హాస్పిటల్ అంటే 60 పైబడి ఉండే వృద్ధుల కోసం వాళ్ళ తాలూకా ఆరోగ్య పరిస్థితి జెరియాట్రిక్ వార్డ్. అలాగే మన నిమ్స్లో కూడా ఉంది. ఫస్ట్ హాస్పిటల్ అనేది రికార్డ్ వచ్చింది ఏమిటంటే భారతదేశంలో ఎయిమ్స్లో స్టార్ట్ చేశారు ఈ కొత్త ప్రభుత్వంలో. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఒక విభాగం. చిన్నపిల్లలకి ఎలాగైతే పిడియాట్రిక్స్ అంటారు, జెరియాట్రిక్స్ అంటే పెద్దవాళ్ళ కోసం. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏకాక అయిపోవడం వల్ల ఇందాక చెప్పుకున్నాం లోన్లీనెస్ వల్ల వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంది. అందువల్ల దగ్గర వాళ్ళ పిల్లలు ఇందాక ఏదైతే సింగపూర్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కానీ వాళ్ళ ఇల్లు కానీ తీసుకునేటట్టయితే 40,000 సింగపూర్ డాలర్స్. దూరం వెళ్ళిపోతే తగ్గిపోతుంది సుమా. సో ఇవన్నీ కొన్ని ఇన్సెంటివ్ ఇలాంటి క్రియేట్ చేయాలి. ఈ హౌసింగ్ ఏదైతే ఉందో అందరూ చుట్టుపక్కల సమాజంలో ఒక దగ్గర అంటే బై ఫోర్స్ అన్నా కానీ అందరూ ఒక దగ్గర ఉంటారు. లేకపోతే ఎక్కడో ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంటే ఎప్పుడు కలుస్తారండి? ఏకాగ్గానే ఉండడం
ఇలాంటివన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి మనం నేర్చుకోవడం. ఇప్పుడు ఈ 5 బ్లూ జోన్స్లో కలిసి అందరూ భోజనం చేయడం, అందరూ కలిసి భోజనం చేస్తారు. ఎక్కడ కలిసి సార్ పాటలు ఒకే పాడుకుంటారు. ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కలిసి తినడానికి టైమే రోజు కుదరట్లేదు. లేదు. అలాంటప్పుడు మరి ఇంకెక్కడ ఇప్పుడు? అంటే మనం అనుకుంటాం కానీ సార్ ఇలాంటి చిన్న చిన్న యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెరగడానికి కారణాలు అవుతాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. లేదు, ఇవి చిన్న విషయాలే. అయితే ఏదో చిన్న చిన్నది ఏదో బిందువులాగా సముద్రం అవుతుందిలాగా ఇవన్నీ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే, ఇవన్నీ సైన్స్ ప్రకారం ఆధారాలతో కూడినటువంటి విషయాలు కాబట్టి తీసిపడడానికైతే లేదు. ఎవరైతే దీనిని ఆ విధంగా చేయగలిగితే, ఆచరించగలిగితే డెఫినెట్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉదాహరణకి బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు అంటే మనం ఇప్పుడు డెబిట్స్ క్రెడిట్ స్కోర్ వేసుకుందాం సార్. అంటే ఏమిటి? బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే 9 సంవత్సరాలు, 9-10 సంవత్సరాలు. క్యాట్రాక్ట్ అందరూ భయపడతారు, క్యాట్రాక్ట్ అమ్మో ఏమైనా కంట్లో పాడిపోతే. డెబిట్స్ మాట్లాడుకుంటే సార్ బేరియాట్రిక్ సర్జరీ గురించి దాంట్లో ఉన్న దాన్ని రిస్క్ అంటే మీరు చూస్ చేసుకున్నట్టు ఇప్పుడు ఒకప్పుడు బ్యారియాట్రిక్ సర్జరీ కన్నా ఇప్పుడు ఏమిటంటే అది చాలా విరివిగా సెటిల్, ఒక స్టాండర్డైజ్డ్ అయింది. కాంప్లికేషన్ చాలా తక్కువ. అంటే సర్జరీ అంటే ఏ కాంప్లికేషన్ లేదని కాదు. అయితే అక్కడ ఆ 5%, 3%, 2% గురించి మాట్లాడతారా, 95% ఉపయోగం గురించి మాట్లాడతారా? అలాగే బ్యారియాట్రిక్ సర్జరీ దానివల్ల మీకు గుండెపోటు రావడం కానీ, షుగర్ రావడం కానీ, బీపీ రావడం కానీ ఎంత తగ్గిపోతుంది, మీ ఆరోగ్యం పెరగకపోవడానికి ఏమవుతుందండి? అదే మీరు కదలికితే ఇది అయిపోతుంది కదా, మీకు హిప్ పని చేయట్లేదు, అక్కడ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది, డాక్టర్ గారు సర్జరీ చెప్పినా చేయించుకోవట్లేదు, 10 సంవత్సరాలు మీకు లాస్ అయిపోయినట్టేగా. కాలు మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది, చూద్దాం దానికి మీరే వైద్యం చేసుకుంటుండే 15 సంవత్సరాలు లాస్ అయిందిగా. నీ జాయింట్ ఆపరేషన్ ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయంటే రోజుకి 100 జరుగుతున్నాయి హైదరాబాద్లోనే. ఎందుకు అన్నట్టు దానివల్ల కదలిక ఉంటుంది. ఎందుకంటే నొప్పి వల్ల అలాగ కూర్చుని ఉండిపోవడం అయిపోయింది. దానికి తోడు ఈ టీవీ వచ్చిన తర్వాత చూడడము, ఇంకా బొబ్బకాయం రాకేమవుతుంది, ఇంకా జాయింట్లు ఇంకా స్టిఫ్ అయిపోతాయి. ఇంకా ఈ చెప్పినటువంటి దాని తాలూకు వచ్చిన ఇబ్బందులన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ముందు చెప్పినటువంటి లైఫ్ స్టైల్ డిజీజ్ ఏమిటవి, షుగర్, బీపీ, ఊబకాయం, హార్ట్ అటాక్, ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్టివ్గా మీరు ఉండేసరికి అలా రావడానికి అవకాశం ఎక్కడ ఉందండి? ఎవరైతే యాక్టివ్గా ఉండగలిగితే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదో పని కావాలని ఏదో రన్నింగ్ రేసు లేకపోతే ప్లే గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడమని కాదు, 70 అప్పుడు యాక్టివ్గా ఉండేసరికి ఇవన్నీ ఇబ్బందులు కానీ తగ్గిపోతాయి కదండి. సరే, ఇప్పుడు మార్కెట్లో ఏదో ఏజ్ రీడిఫైనింగ్ మెడిసిన్స్ అని చెప్పి, దాని తర్వాత ఏజ్ రివర్సింగ్ టెక్నిక్స్ అని చెప్పి, దానికోసం మందులు అని చెప్పి ఇట్లా బోల్డ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి మందులు వచ్చాయి. ఎందుకంటే ఆర్థిక ప్రమాణాలు పెరుగు నుంచి భారతదేశంలో కానీ అమెరికాలో కానీ ఏమిటంటే ఇంకా ఎక్కువ బతికి ఉండాలి అనేటువంటి ఒక ఆశ ప్రజల్లో ఎక్కువ వచ్చింది. మీరు నమ్మండి, సోషల్ మీడియాలో ఏదో ఒక అంశం, ఎవరో వ్యక్తి ఒక కొత్త డైట్ రాశాడు, 5 పీస్ అవాయిడ్ చేయమని, వాళ్ళకి టాంగో అని. ఆయన ఇటాలియన్ బేసికల్లీ. ఆయన వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యాడు. తర్వాత ఆ మధ్య నాకు వెళ్ళి చూసేసరికి ఇటలీలో ఎవరైతే సన్నంగా చక్కగా ఉండేటువంటి వ్యక్తులు దొడ్డ అయిపోయి ఒబేసిటీ వచ్చిందట. అప్పుడు ఆలోచిస్తే పిజ్జాలు తినొద్దన్నాడు. నమ్మండి, ఇంకా పిజ్జా అసలు ఆరిజిన్ ఎక్కడ వచ్చింది? ఆస్ట్రేలియాలో, ఇక్కడ ఇటలీలోనే. సో అలాగా 5 పీలు చెప్పాడు, 5 పీస్ ఆర్ పాయిజన్ అన్నాడు. అంటే అది ట్రెండింగ్ ఇప్పుడు అలాగ అయిపోయిందని. అంటే ఏమిటి, ఎక్కువ పెరగడం, ఎక్కువ హ్యాపీగా ఉండడానికి 5 పీస్. ఒకటి అన్నాడు పిజ్జా, రెండోది పాస్తా, మూడోది పొటాటో, భారతీయులకు చాలా ప్రియమైంది, విన్నారు కదా. అలాగే 4వది అక్కడ ఒక బ్రెడ్ దొరుకుతుందట, ఆ బ్రెడ్ వాడకూడదని చెప్పారు, పీటా బ్రెడ్. అది ఇటలీలో. లాస్ట్ది ఏమిటంటే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది, ప్రోటీన్ తినకూడదా అని ఆయన చెప్తాడు. అదే కదా నేను చెప్పేది. ఏంటంటే వాళ్ళు చెప్పింది వేదం లేకపోతే భగవద్గీతని కన్నా మంచి తీసుకుంటే తప్పులేదు. మంచి మనం తీసుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు పొటాటో అనుకోండి, దాంట్లో కార్బోహైడ్రేట్స్ వద్దు. పిజ్జా అన్నది డెఫినెట్గా అంత మంచిది కాదు. పాస్తా డెఫినెట్లీ తప్పు. వైట్ బ్రెడ్ అది, వైట్ బ్రెడ్ అయితే అన్ని దగ్గర అన్ని పరిశోధనలు కూడా వైట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ కంటే ఎక్కువ హేతువాదం అండి. బేసికల్లీ ఇవన్నీ రిఫైన్డ్ షుగర్స్ తోనే చేసినవి, రిఫైన్డ్ మైదా, వీట్ ఫ్లవర్. అందువల్ల అవి అవాయిడ్ చేయమని. సరే, ప్రోటీన్ గురించి ఆయన చెప్పాడు, అది అందులో మనం 5 నుంచి 4 కుదిద్దాం, అది వేరే సంగతి. మొత్తం మీద నేను ముందు నుంచి చెప్పిందల్లా ప్రతిదీ ఎవరో చెప్పింది మనం దీనిలోకి పరిగణలోకి తీసుకోకుండా మనం ఉన్న ఉనికిలో, మనం ఉన్న పరిస్థితుల్లో, భౌగోళిక పరిస్థితుల్లో, అవైలబిలిటీలో ఏది మంచి అని తీసుకున్నట్టయితే భారతదేశంలో కూడా ఏదైతే సంఖ్య ప్రస్తుతానికి ఏది ఎక్స్పెక్టేషన్ ఏమిటండి, ఇప్పుడు ఉన్నది టోటల్గా భారతదేశంలో సెంటినేరియన్స్ అంటే 100 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు 2.5%, 5 లక్షలు అంటే 2.5 లక్షలు ఉన్నారు. 2050కి ఈ సంఖ్య 6 లక్షలు అవుతుందట. అంటే ఇంకెక్కువ సంవత్సరాలు గడవాలంటే ప్రభుత్వం నుంచి, వ్యక్తుల నుంచి, కుటుంబాల నుంచి, ఎందుకంటే అమెరికా నుంచి ఫోన్ల వల్ల కాదు కదండి కూడా ఉండడం చేయటం అన్నది. మరి ఎంత తేడా వచ్చింది చెప్పండి ఎక్కడ? మీరు సింగపూర్లో
ఇవి కానీ ఏదైతే పాత సాంప్రదాయం ఏదైతే కమాండ్ ఫ్యామిలీస్ మనవాళ్ళు మనవరాళ్ళు, మళ్ళీ సీతారామయ్య గారి సినిమారాళ్ళు అయితే మరి కష్టం కదండి మనవరాళ్ళలాగా. అందువల్ల ఇది ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని కానీ, ఒకవేళ ఒక వ్యక్తి నేను 100 సంవత్సరాలు ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, మళ్ళీ ఏదో దానికి ఎవరో మహానుభావుడు ఏది బెంజమిన్ కెండిల్ అని ఒక కెనడియన్ సైకాట్రిస్ట్ చెప్పాడు, లాంగివిటీ ఈజ్ యూస్లెస్ ఇఫ్ యు ఆర్ ఆన్ ద బెడ్ ఫర్ లాంగ్. అబ్సల్యూట్లీ ట్రూ సర్. యూజ్ ఏంటండి? కరెక్ట్. అందుకనే మనం అది పెట్టాం, ఆరోగ్యవంతమైనటువంటి 100 సంవత్సరాలు. అది చేయాలంటే కొంత ప్రయత్నం అయితే అందరి తరపు నుంచి తోతంగా కావాల్సి ఉంటుంది. అది పెద్ద కష్టమైనటువంటిది, ఖర్చుతో కూడుకున్నది పెద్ద కానే కాదు. ఇది చేయటం అనేది అసాధ్యం అని అనుకోకుండా చేయగలమని చేయగలిగితే అందరూ కూడా 100 సంవత్సరాలు బతికి ఈ దేశంలో ఇంకా దేశం ప్రగతికి ఎంతోమంది బాగవుతూ ఉంటారు. వండర్ఫుల్ సార్, వెరీ వెల్ సెడ్ సార్. సో ఇందాక సార్తో డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చిన పేరు జాన్సన్ గారు. ఇప్పుడు ఆయన ఖర్చు పెడుతున్నట్లుగా 16 కోట్లు ఖర్చు పెట్టి మరి యాన్యువల్గా అంత మెయింటెనెన్స్ చేయించుకుంటూ 100 సంవత్సరాలు బతకడం ప్రాబబుల్లీ అందరికీ కష్టం అవ్వచ్చు గాక, అందరికీ కుదరకపోవచ్చు గాక, కానీ చాలా సింప్లిఫైడ్గా సప్తపది ఆఫ్ లైఫ్ రంగనాథ్ గారు షేర్ చేసినట్లుగా 7 సూత్రాస్ ఫర్ 100 year లైఫ్ స్పాన్ ఏదైతే సార్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. Eat right. Eat right. Treat your body right. Treat your body right. And exercise well. Exercise. Choose your happy place. Active, to be active. So third one is exercise, stay active. Relax. Fourth one is relax. Choose your happy place. Choose your happy place. Sense of purpose. Sense of purpose in life. And trust the Lord. Trust the Almighty. ఈ 7 సూత్రాలని గనక మీరు ఫాలో అయితే ఇవి చాలా సింపుల్ అండి. 100 సంవత్సరాలు మనం కూడా చిరంజీవులుగా హ్యాపీగా బతకచ్చు అన్నది నాకు నమ్మకం వస్తోంది. అండ్